ఇంకొక 5గురు ముఖ్య అతిథులు ఉన్నారు. కేటీఆర్ గారితో వస్తారు వారు. ఒకటి ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ భాస్కర్, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్సీ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కాబట్టి దయచేసి మీద కూర్చునే వాళ్ళందరూ కూడా బ్యాక్ సైడ్ కూర్చోండి. 6-7 సీట్లు ఖాళీ చేయాలి. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. స్వాతంత్ర్యం సందేశం అడుగు ఆనందమయం చూపులే కిరణమయం నేల మీద జారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. సౌండ్ ఆపండి. దయచేసి మన ప్రియతమ నాయకులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక 15 మినిట్స్లో రాబోతా ఉన్నారు కనుక ఆల్రెడీ రావడం జరిగింది. 10 నిమిషాలలో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. లోపల ఒక చిన్న మీటింగ్ 10 నిమిషాల్లో కంప్లీట్ చేసుకొని మరి డయాస్ వద్దకు రాబోతా ఉన్నారు కనుక స్టేజీ ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవ పెద్దలందరూ కూడా మరి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చునే అవకాశం ఉంటుంది కనుక దయచేసి ముందు వరుసలో ఉన్నటువంటి చైర్స్ను ఖాళీ చేయాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి స్టేజ్కి ఎడమ వైపు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కొంత దారిని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా కొద్దిగా ఒక సైడ్ కన్నా పోవాలి. లేకుంటే మరి ఇంత చేసి జైనింగ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా రైట్ సైడ్, స్టేజ్కి రైట్ సైడ్ అందరూ కూడా వస్తే స్టేజ్ మీద కండవ గప్పగానే అందరూ కూడా మళ్ళీ బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక మరి స్టేజ్ అందంగా కనబడాలంటే ఈ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళందరూ కూడా మరి లేవాలి సార్, క్షమించాలి అందరూ, మరి లేవాలి తప్పదు దయచేసి. ఎందుకంటే స్టేజ్ మీద గౌరవ పెద్దలందరూ ఉంటుంటారు కనుక ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్స్ అందరూ కూడా ఇబ్బందిగా ఉంటుంది. అన్న జర పుణ్యం ఉంటుంది, జర తప్పదే, మరి ఏం చేస్తాం, మన పండుగ కదా. మరి బలగం ఎక్కువైంది, మా జాగా ఏమో తక్కువైంది. ఆరూరి బలగం ఎక్కువైంది, మరి జాగా ఏమో లేకపోయా, జర దయచేసి క్షమించండి. ఏమనుకోకే జర, ఇక తప్పదే, మరి ఏం చేస్తాం, జర మనదిగా. నువ్వు టీ షర్ట్ వేసుకో, నువ్వే కూర్చుంటే నువ్వే అందరు కూర్చోబెట్టాలి. కలర్ షీట్ జరపు, లేచి నిలబడి కూర్చోబెట్టి జర అన్నా లేవే, ఇక దయచేసి లేవండి. ఏ వనమన్న పెద్ద మనిషి నువ్వన్నా సెటరైట్ చేయరా? ఇంకా గంట అయితే కండువాలు వేయాలంటే ఇంకో గంట కావాలి.